ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలో వచ్చిన వరదలు ఎవరి సంక్షోభం అంటారు? ఇప్పుడు అక్కడ జగన్ 5 ఏళ్ల విధ్వంసం వల్లే విజయవాడకు వరదలు వచ్చాయని చెప్పేసి టీడీపీ నాయకులు పదే పదే చెప్తున్నారు. నిజంగా జగన్ చేసిన 5 ఏళ్ల విధ్వంసం వల్లనే ఏపీకి వరదలు వచ్చిందా? అంటే ఈ రాజకీయాలు ఆపాదించలేము. అది తర్వాత పరిణామాల్లో రీహాబిలిటేషన్ చర్యల్లోనూ ఇటువంటి రాజకీయ ఆరోపణలు జరుగుతుంటాయి. ఇది ప్రకృతి వైపరీత్యం కిందికే వస్తుంది. పెద్ద వర్షాలు కురిచినాయి, నదులు ఉప్పొంగినాయి. ఉప్పొంగిన తర్వాత వరదలు అనేది సహజంగా వస్తాయి. వాటిని ఎవరు ఆదుకోలేరు. కాకపోతే ఈ వరద కట్టకు గతంలో చంద్రబాబు నాయుడు గారు పనులకు పిలుపు ఇచ్చిన్నారు, టెండర్లను పిలిచినారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటినన్నిటిని నిలిపేసినారు. దానివల్ల కొంచెం నష్టం ఎక్కువ జరిగింది అనేది ఒక ఆరోపణ. వీళ్ళు డిలే చేసినారు, లేట్ చేసినారు అని చెప్పి వైఎస్ఆర్సీపీలు ఆరోపణ చేస్తున్నాయి. ఈ రాజకీయ ఆరోపణలే ప్రకృతి వైపరీత్యం వల్ల వరదలు వచ్చి అక్కడ ముంపు జరిగింది. ఓకే, ఇప్పుడు వరద విపత్తు అనేది ఎవరి నిర్లక్ష్యం వల్ల వచ్చింది, దానికి ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని జగన్ ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది. మరి ఎంత నష్టపరిహారం చెల్లిస్తే బాగుంటుంది? అట్లన్నీ కాదు, అది ప్రభుత్వ ఆదాయాన్ని బట్టి నష్టపరిహారం చెల్లిస్తుంటారు. ప్రభుత్వం వల్ల ఇది నష్టం జరిగింది అనేది అనేది ఇది ప్రకృతి వైపరీత్యం అనేది మర్చిపోయినారు. మర్చిపోయి రాజకీయ దుమారం కింద రాజకీయంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇది ప్రకృతి వైపరీత్యం. ప్రకృతి వైపరీత్యంలో ఒక్కొక్క మారు సామాన్య ప్రజలు కూడా నష్టపోతారు. కాబట్టి నష్టపోయిన ప్రజానీకానికి ఆర్థికంగా ప్రభుత్వం ఇవ్వటం ఒక అన్వాయితీగా వస్తుంది. అందులో భాగంగానే వాళ్ళ వనరులను ఆధారం చేసుకుని ఏం నష్టం జరిగింది అంచనా వేసి కేంద్రం నుంచి నిధులు అడుగుతారు. కేంద్రం నుంచి వచ్చే సహాయము వీళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ ఉంటాయి. జనరల్గా ఈ ప్రకృతి వైపరీత్యాలకు ఖర్చు పెట్టే నిధులు ఉంటాయి. ఆ నిధుల నుంచి మళ్ళీ అదనంగా ఏదో కేంద్రం సహాయం అడుగుతారు. ఇవన్నీ నిధుల నుంచి నష్టం, బాధితులకు జరిగిన నష్టం పూరిస్తుంటారు. అంటే ఇండ్లు కూలిపోయినప్పుడు ఇండ్లు కట్టించడము, పంట నష్టం జరిగినప్పుడు పంట నష్ట పరిహారాలు, ఇండ్లలో టెంపరీ రిలీఫ్ మెజర్స్ అంటే బియ్యము, బ్యాళ్ళు ఇటువంటివి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడము, ఈ కార్యక్రమాలు చేస్తుంటారు. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారంటే, నేను సీఎంగా ఉండడం వల్లే విజయవాడకి భారీ నష్టం నుంచి బయటపడ్డాము, నేను రిటర్నింగ్ వాళ్ళు కృష్ణలంక రిటర్నింగ్ వాళ్ళు అయితే కట్టాను కాబట్టి వరద అంత దాకా చేరలేదు అనేది ఒక చర్చ. నిజమే అంటారా? అది ఆయన పనులు నిలిపెట్టినారని తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. మేము పన్నులు పిలిచినాము, అవి నిర్మాణం జరిగి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు, ఆ పనులను నిలుపుదల చేసినారని నేను అంటున్నారు. నేను పనులు చేసినాను అని అంటున్నారు. ఈ ఆరోపణలు ప్రకృతి వైపరీత్యాలకు ప్రభుత్వాలు ఏమీ చేయలేవు, అడ్డుకట్టు వేయలేవు అనేది విస్మరించి ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయంగా బురద అల్లుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. ఇది ప్రకృతి వైపరీత్యం కింద ట్రీట్ చేయాల్సిందే. ప్రజలను ఆదుకునే దానికి సహాయ కార్యక్రమాలు చేయాలి. ఓకే, ఇప్పుడు వరదల్ని నియంత్రించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారా అంటే ఏం చెప్తారు? వరదలను నియంత్రించడంలో అని అంటే ఆయన 3 మాసాల కిందట వచ్చినారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఏం చర్యలు తీసుకున్నారో ఎవరికి తెలియదు. ఇప్పుడు వరదలు నియంత్రించేదానికి ఆయన ఆ చేతుల్లో ఏముండదు. ఇది ప్రకృతి వైపరీత్యం. వరదలు ఆయన ఏం నియంత్రిస్తాడు? నియంత్రించలేడు. ఆ ముఖ్యమంత్రి అయినా నియంత్రించలేడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా నియంత్రించలేడు. కాకపోతే ఆ వరదలు ఒక మారు వచ్చినాక ఒక అంచనా వేసి ఏమన్నా కొన్ని వరదలు నివారణకు ప్రొటెక్షన్గా ఏమన్నా కర్రకట్టలు అటువంటివి నిర్మాణం చేయొచ్చు. ఓకే.